క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మరొక మారు దేవుని వాక్యం పంచుకునే అవకాశము ఆయన నాకు కలుగు చేసినందుకు దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఈరోజు నేను క్రీస్తు యొక్క వంశావళిలో లేకపోతే పూర్వీకులలో 5 స్త్రీల గురించి నేను మాట్లాడదాం అనుకుంటున్నాను. మనకి పాత నిబంధనలో కొన్ని సంఘటనలు చదివినప్పుడు కొంచెం సిగ్గు కూడా అనిపిస్తూ ఉంటుంది. ఉదాహరణకి పాత నిబంధనలో లోతు భార్య చనిపోయిన తర్వాత అతని కుమార్తెలు అతనితోనే మరి గర్భం దాల్చడం అది మనం చూస్తున్నాము. అలాంటి అన్యులు ఆ సందర్భాలు మన బైబిల్లోంచి చూపించి మనతో ప్రశ్నలు అడిగినప్పుడు మనం అప్పుడప్పుడు వారికి సరైన సమాధానం చెప్పలేకపోతూ ఉంటాము. ఒక కారణం ఏంటంటే మనకి సరైన అవగాహన లేకపోవటము, ఇంకోటి ఏంటంటే వారు వినే ఆలోచన వారికి ఉండదు. మనలో తప్పు పడటానికి ఆలోచిస్తూ ఉంటారు కానీ మనం చెప్పేది వినటానికి వాళ్ళు ఇష్టపడరు. ఈరోజు మనము చూసినట్లయితే ఈ 5 స్త్రీలలో 3 అన్యులు, 2 ఇజ్రాయెల్ దేశానికి చెందిన వారే, యూదులని చెప్పచ్చు. మనము మొదటిగా చూసుకుంటే ఆదికాండము 38వ అధ్యాయము 1 నుండి 26 వచనాలు చదివినట్లయితే, ఆదికాండం 38 1 నుండి 26 వచనాలు నేను అవి చదవట్లేదు. అక్కడ మనకి యూదా అనే వ్యక్తి కనపడతాడు. మనకు తెలుసు, మనము యేసుక్రీస్తు విషయంలో కూడా యూదా గోత్రపు సింహం అని చెప్తూ ఉంటాం మనము. మరి యూదా తన యొక్క భార్య చనిపోయిన తర్వాత ఒక ప్రదేశానికి వెళ్ళినప్పుడు అక్కడ కోడలితోనే మరి సంబంధం పెట్టుకోవడం మనం చూస్తున్నాం. ఆ 26 వచనాలు చదివితే మనకేమర్థమవుద్ది అంటే, యూదాకి మొదటి కుమారుడితో ఈ తామార్ అనే కోడలతో పెళ్లి చేసినప్పుడు మొదటి కుమారుడు చనిపోవడం చూస్తున్నాము. రెండో కుమారుడికి ఇచ్చి ఆ కాలపు ఆచరణ ద్వారా వివాహం చేసినప్పుడు ఆ రెండో కుమారుడు కూడా చనిపోవటం మనం చూస్తున్నాము. మూడో కుమారుడితో వివాహం చేస్తే మళ్ళీ అతను కూడా అక్కడ చనిపోతాడు అని చెప్పి యూదా తామారుతో పుట్టింటికి వెళ్ళి ఉండమని చెప్తాడు. ఈ 3వ కుమారుడు పెద్దవాడైన తర్వాత ఈవిడికి ఇచ్చి పెళ్లి చేస్తానని చెప్పడం మనం చూస్తున్నాం. కానీ ఇతను పెళ్లి వయసు వచ్చిన తర్వాత 3వ కుమారుడిని వివాహం ఇచ్చి చేయడు అనమాట తామారుకి. ఆ విషయం తెలుసుకున్న తామారు యూదా ఆ ఊరికే వస్తున్నాడని తెలిసినప్పుడు ఒక వేశ్య వేషం ధరించుకుని అక్కడ బయట ఆ రోడ్డు మీద ఉండటం మనం చూస్తున్నాం. యూదా అక్కడికి వెళ్ళి ఆవిడని వేశ్య అనుకునే ఆవిడతో వెళ్ళటం మనం చూస్తున్నాం. మరి గమనించండి, ఇక్కడ యూదా కూడా మరి అంత పెద్ద మనిషి అయినప్పుడు అలాగా వెళ్ళటము తప్పు, అది కూడా పాపమే. ఈవిడ వావి వరస లేకుండా ఒక విధంగా మామగారితో ప్రతీకారం తీసుకోదాం అనుకోవటము, అది కూడా తప్పే. ఆయనతో సంబంధం పెట్టుకోవడం కూడా తప్పే. కానీ ఈ మామగారితో సంబంధం ద్వారా ఆ రాత్రి జరిగిన దాని ద్వారా ఆవిడ గర్భం దాల్చినప్పుడు యూదా ఆవిడ తప్పు చేసింది కాబట్టి ఆవిడని శిక్షించాలి, ఆవిడని రాళ్లతో కొట్టి చంపాలని చెప్పినప్పుడు యూదా ఆవిడికి ఇచ్చిన కొన్ని చిహ్నాలని తీసుకెళ్ళి పంపించడం చూస్తాం మనం. అప్పుడు యూదా ఏమంటాడంటే, ఆవిడ నాకన్నా నీతిమంతురాలుగా ఉండిందని చెప్పడం చూస్తున్నాం. ఇదంతా నేను చాలా క్లుప్తంగా చెప్పాను, ఈ వచనాలన్నీ చదవలేదు నేను, అంటే మీకు చదివి వినిపించలేదు. మరి ఇక్కడ చూస్తే ఈ తామార్ అనే ఆవిడ ఎటువంటి వావి వరుసలు లేకుండా మావగారితోనే అలాంటి సంబంధం పెట్టుకుని
తప్పు చేయటం, పాపం చేయటం చూస్తున్నాము. ఆవిడ ఒక కానానీయురాలు, అంటే అన్యురాలు. రెండు ఉన్నాయి ఇక్కడ. ఆవిడ అన్యురాలు, నెక్స్ట్ వివాహేతర సంబంధం అనొచ్చా, లేకపోతే మనము ఇంగ్లీష్లో అయితే ఇన్సెన్షువస్ అంటాం. మనం ఎటువంటి వావి వరుసలు లేకుండా సంబంధం పెట్టుకోవడం చూస్తున్నాము. రెండవ వ్యక్తి రాహాబు. రాహాబు గురించి మనము యెహోషువ 2వ అధ్యాయం 1 నుండి 24 వచనాల్లో చూస్తున్నాము. ఈవిడ విషయంలో చూసినట్లయితే యెరికో పట్టణము యెహోషువకి, ఆ సైన్యానికి, ఇజ్రాయేలీయులకి దేవుడు ఇచ్చేశాడని చెప్పి ఆవిడ నమ్మి ఆ విశ్వాసంతో ఆ యెరికో పట్టణానికి వెళ్ళిన ఆ గూఢాచారుల్ని ఆవిడ రక్షించడం చూస్తున్నాము. ఆ సమయంలో ఆవిడ అడిగిన కోరికకి వీళ్ళు స్పందించి ఆవిడని రక్షించడం మనం చూస్తున్నాం. యెరికో పట్టణం మొత్తాన్ని కూడా కూల్చినప్పుడు ఈవిడ కుటుంబాన్ని వారు కాపాడటం మనం చూస్తున్నాం. మరి ఈవిడ కూడా మనకు తెలుసు, రాహాబు, ఈవిడ కూడా అన్యురాలే. మనం చూస్తున్నాము వేశ్య లేకపోతే వ్యభిచారి అనే రాసి ఉంటుంది అక్కడ మన బైబిల్లో కూడా. సో ఈవిడ కూడా సరైన వ్యక్తి కాదు, ఈవిడ కూడా పాపే. మూడో స్త్రీ రూత్. ఈవిడ మోవాబు దేశస్తురాలు, మళ్ళీ అన్యురాలే. ఈవిడ విధవరాలు, నీతిగా ఉండింది. అత్తగారితో పాటు, మరి భర్త చనిపోయిన తర్వాత అత్తగారితో పాటు రావడం మనం చూస్తున్నాం. ఈవిడ వ్యక్తిత్వం మాత్రము సరిగ్గా ఉండింది. ఈవిడ మోయాబు దేశం ఆవిడ అయినా సరే దేవుణ్ణి నమ్ముకుంది. నెక్స్ట్ 4 బత్షిబా. బత్షిబా సంగతి కూడా మనకు తెలుసు. ఒక అన్యుడి యొక్క భార్య. భర్త యుద్ధానికి వెళ్ళిన సమయంలో దావీదుతో వివాహేతర సంబంధం పెట్టుకుంది ఆవిడ. భర్త లేని సమయంలో మరి ఇలా జరగటం ద్వారా ఆవిడ గర్భం దాల్చడం మనం చూస్తున్నాము. మరి దావీదుకి ఆవిడ సహకరించింది. భర్త చనిపోవడంలో కూడా ఆవిడ హస్తం ఉందని మనం ఒక విధంగా చెప్పచ్చు. మరి ఈవిడ కూడా పాపి, అన్యురాలు. చివరిగా చూసినట్లయితే మేరీ, యేసుక్రీస్తు వారి యొక్క తల్లిగారు. లూకాసు వార్త 1వ అధ్యాయం 26 నుండి 38 వచనాల్లో మనము ఈవిడ గురించి చూస్తున్నాము. ఈవిడ స్వచ్ఛము లేకపోతే పవిత్రమైన ఇజ్రాయేలు దేశస్తురాలని చెప్పచ్చు. ఈవిడ చాలా వ్యక్తిగతంగా, స్పిరిచువల్గా ఉండింది. ఈవిడ కన్యకగా ఉండింది. ఎటువంటి తప్పు ఈవిడలో ఉండలేదు. దేవునికి సమర్పించుకుంది ఈవిడ, ఆయన చిత్తానికి సమర్పించుకుంది. ఈ 5గురిని మనం చూద్దాం ఇవాళ. తామారు, రాహాబు, రూత్, బత్షిబా, మేరీ. వీళ్ళలో ఈ 5గురిలో 4 అన్యులు, 1 యూదులు. ఈ 5గురిలో 3 పబ్లిక్గా పాపం చేశారు. 2 మరి రిలీజియస్ లైఫ్ స్టైల్, ఆధ్యాత్మికమైన జీవితం జీవించినట్టుగా మనం చూస్తున్నాం. వీరందరూ 5గురిలో ఒక కామన్ థింగ్ ఏంటంటే, అందరిలో కనపడేది, వీరందరూ కూడా యేసుక్రీస్తు యొక్క పూర్వీకులు, యాన్సిస్టర్స్. మరి దీన్ని బట్టి మనకు 2 విషయాలు అర్థమవుతున్నాయి. వీరందరూ కూడా దేవుని యొక్క, యేసుక్రీస్తు యొక్క పూర్వీకుల్లో కనపడుతున్నారు, అదొకటి. రెండవది ఏంటంటే, వీరే కాదు మనందరము కూడా పాపులమే అన్న విషయం అర్థమవుతుంది. రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం చూసినట్లయితే,
ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు. మరి మనము తామారు గురించి చూద్దాం ఇప్పుడు. తామార్ అంటే అర్థము పామ్ ట్రీ, అంటే ఈత చెట్టు. అంటే మనందరికీ తెలుసు, ఎడారుల్లో ఈత చెట్లు ఉన్న ప్రదేశంలో ఒయాసిస్ ఉంటుంది కదా, సెలయేరి ఉంటుంది, నీటి బొగ్గు ఉంటుంది అక్కడ. అంటే జీవం పోసే శక్తి ఉంటుంది అన్నమాట అక్కడ. మండు టెండలో, మండుటు ఎడారిలో నీటి బొగ్గలాగా ఈవిడ అక్కడ ఈత చెట్టులాగా నీడనిచ్చే విధంగా ఈవిడ ఉంటుందని చెప్పేసి మనకి అర్థమవుతుంది. అది అర్థం వస్తుంది. అంటే యేసు ద్వారా కూడా మనకి అలాంటి అనుభవమే లభిస్తుంది మనకి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:1 చూసినట్లయితే, ఆయన లేకుండా మనకి జీవం లేదు, యేసు లేనిదే మనకి జీవం లేదు. అపోస్తుల కార్యములు 16:31 చూసినట్లయితే, అపోస్తుల కార్యములు 16:31, అందుకు వారు ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పి అని ఉంది ఇక్కడ. అదేవిధంగా 1 యోహాను 5:12 దేవుని కుమారుని నామమందు విశ్వాసం ఉంచి మీరు నిత్య జీవము గలవారని తెలుసుకొనున్నట్లు నేను ఈ సంగతులను మీకు వ్రాయుచున్నాను. అంటే తామార్ అంటే అర్థము జీవము ఇచ్చే శక్తి గల అని అర్థం వస్తుంది. అలాంటి జీవం ఇచ్చే శక్తి యేసుక్రీస్తులో ఉంది. మనము ఆయనలో ఉన్నప్పుడు, ఆయనలో విశ్వాసం ఉంచినప్పుడు మనకి రక్షణ పొందుతాం మనము. అదే విధముగా నిత్య జీవము మనకి లభిస్తుంది అన్న విషయం మనము తామార్ అనే తామార్ ద్వారా తెలుసుకోగలము. తర్వాత పేరు మనకి రాహబ్ అని ఉంది. రాహబ్ అంటే వైడ్, బ్రాడ్ అని అర్థం వస్తుంది అనమాట. అంటే విశాలము. ఏం అర్థమవుతుంది మనకి దీని ప్రకారం? దేవుని యొక్క కృప ఎంతో విశాలమైనది మన పట్ల. అది సమస్త మానవాళికి విస్తరిస్తుంది అన్నమాట ఆయన యొక్క కృప. మనము ఇర్మియా గ్రంథం 31:3 చదివినట్లయితే, ఇర్మియా 31:3, చాలా కాలము క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లనెను, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. ఇది ఆయన యొక్క వాత్సల్యము, ఆయన యొక్క ప్రేమ, ఆయన యొక్క కృప విస్తారమైనది, విశాలమైనది. మనందరికీ బాగా తెలిసిన వచనము యోహాను సువార్త 3:16. యోహాను 3:16, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. ఎవ్వరు నశించిపోవడం ఇష్టం లేక ఆయన ప్రేమని మన పట్ల చూపిస్తూ ఆయన కుమారుణ్ణే మనకి ఇచ్చాడు. రోమీలకు రాసిన పత్రిక 10:13 చూసినట్లయితే, రోమీలకు రాసిన పత్రిక 10:13, ఎందుకనగా ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయి ఎవడో వాడు రక్షింపబడును. ఈ రాహబ్ విషయంలో చివరిగా ఇంకో వచనం మనం చూద్దాము. హెబ్రీలకు రాసిన పత్రిక 11:31, హెబ్రీలకు రాసిన పత్రిక 11:31, విశ్వాసమును బట్టి రాహబను వేశ్య వేగుల వారిని సమాధానముగా చేర్చుకొనినందున అవిధేయులతో పాటు నశింపకపోయెను. వారితో ఆవిడ వేసి అయినా సరే వారితో నశింపపోలేదు. ఆవిడ్ని కూడా దేవుడు రక్షించడం చూస్తున్నాము. అంత విశాలమైన ప్రేమగల హృదయం మన దేవునిది. ఎలాంటి పాపినైనా పూర్తిగా మార్చగల ప్రేమ మన ప్రభువుది. మనం ఇప్పటికీ మరి తామారు గురించి చూసాము, జీవం ఇచ్చే ఓట లాంటిదని, నీటి బొగ్గలాగా. అదేవిధంగా మరి మన యొక్క ప్రభువు మనకు ఎలాంటి జీవాన్ని ఇస్తాడని చూస్తున్నాము. రాహబు గురించి చూసాము, ఎలాంటి పాపినైనా ఆయన హత్తుకుంటాడు, ఆయన చేర్చుకుంటాడు. మరి రూత్
గురించి చూద్దాం మనం. రూత్ అంటే ఫ్రెండ్, స్నేహితుడు, స్నేహితురాలు అని అర్థం వస్తుంది. మన ప్రభు అయిన యేసుక్రీస్తు గురించి మత్తయి సువార్త 11:19లో ఏమనుందంటే, మనుష్య కుమారుడు తినుచును త్రాగుచును వచ్చును గనుక ఇదిగో వీడు తిండిబోతును మద్యపానీయు సుంకరులను పాపులకును స్నేహితుడని వారు అనుచున్నారు. అయినను జ్ఞానమని దాని క్రియలను బట్టి తీర్పు పొందుననెను. మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, మన యేసుక్రీస్తు వారు పాపులతో సహవాసం చేశారు కానీ ఆయన పాపం చేయలేదు. మీరు చూడండి ఆయన జీవితము. పాపులతో ఆయన సంభాషించిన తర్వాత, ఆ సంభాషణ అయిన తర్వాత ప్రతి పాపి కూడా మారు మనసు పొందటము, మారటం మనం చూస్తున్నాము, ఆయన్ని అంగీకరించడం చూస్తున్నాము. జక్కయ్య గురించి తీసుకోండి, సమరయ స్త్రీ గురించి చూసుకోండి, దయ్యం పట్టిన వ్యక్తి గురించి కూడా చూసుకోండి. ప్రతి ఒక్కరిలో కూడా మార్పు అనేది వచ్చింది. ఆయన అలాగే స్థిరంగా ఉన్నాడు, కానీ ఆయనతో ఇంటరాక్షన్ అయిన తర్వాత అవతల వ్యక్తిలో మారు మనసు అనేది మనం చూస్తున్నాము. మరి ఇక్కడ కూడా ఆయనతో సాన్నిహిత్యము కలిగి ఉంటే మనకి కూడా అలాంటి అనుభవం లభిస్తుంది, మనం గమనించాలి. మరి మనము యోహాను సువార్త 15:13 చూసినట్లయితే స్నేహితుల గురించి ఉన్న మాట ఇక్కడ. యోహాను 15:13, తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టి వానికంటే ఎక్కువైన ప్రేమ గల వాడెవడనూ లేడు. నిజంగానే మన ప్రభువైన యేసు మనల్ని ఎంత ప్రేమించాడంటే, మన స్నేహితునిగా మన కోసం ఆయన శిలువ మీద మరణం చెందాడు. మరి రూత్ అనే పదానికి స్నేహితురాలు, స్నేహితుడని అర్థం వస్తుంది. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు అంత స్నేహాన్ని మన పట్ల చూపించారు. మన కోసం ఆయన ప్రాణాన్ని త్యాగం చేయటం మనం చూస్తున్నాము. ఆయన ప్రాణాన్నే మనకి అర్పించడం చూస్తున్నాం మనం. తర్వాత 4వ వ్యక్తి బత్షీబా. బత్షీబా అర్థం ఏంటంటే సంతృప్తి అని అర్థం వస్తుంది. డాటర్ ఆఫ్ కంప్లీట్ సాటిస్ఫాక్షన్, సంతృప్తి. మరి ఆవిడికి వివాహమైన తర్వాత మనం చూస్తున్నాం, వివాహేతర సంబంధం పెట్టుకుంది ఆవిడ. మనందరికీ తెలుసు ఏమేమి జరిగినాయో. మరి ఆవిడ మనసులో ఎలాంటి సంఘర్షణ ఉండిందో మనకు తెలియదు. దావీదుతో సంబంధం పెట్టుకున్న తర్వాత మొదటి కుమారుడు చనిపోవటం మనకు తెలుసు. తర్వాత కుమారుడు సొలొమోను మహారాజు. సో సొలొమోను తల్లిగా ఈవిడికి అంత తృప్తి లభించింది. 107వ కీర్తన 9వ వచనం చూసినట్లయితే, 107వ కీర్తన 9, ఏలయనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరచి ఉన్నాడు, ఆకలి గొనిన వారి ప్రాణమును మేలుతో నింపి ఉన్నాడు. మరి మన యొక్క ప్రాణమును ఆయన తృప్తిపరుస్తాడు. మనం ఆయన పట్ల ఆకలి కొని ఉంటే, ఆధ్యాత్మికమైన ఆకలి కలిగి ఉంటే, ఆయన మన ప్రాణములను మేలుతో నింపుతాడు. ఆయన భారము గల హృదయానికి ఆయన నెమ్మది కలుగు చేస్తాడు. మత్తయి సువార్త 11:28లో ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేతును అని చెప్తున్నాడు ఆయన. ఎంత మంచి వాక్యం చూడండి. సో బత్షీబా అంటే సంతృప్తి అని చూస్తున్నాము. ఆయనలో మనము ఉంటే మనకు తృప్తి అనేది లభిస్తుంది. ఎంత పాపం అన్న మనం చేసి ఉండొచ్చు గతంలో, ఆయన మాత్రం మనల్ని మళ్ళీ చేర్చుకుంటాడు. ఆ విషయం మనం గమనించాలి. తప్పిపోయిన కుమారుడి విషయంలో చూస్తున్నాం మనం. తండ్రి బతికుండగానే నువ్వు చచ్చిపోయిన వాడితో సమానము, నాకు ఇవ్వాల్సిన ఆస్తి నాకు ఇచ్చేయని చెప్పి వెళ్ళిపోవటం చూస్తున్నాము. అలాంటి కుమారుడిని కూడా తండ్రి మళ్ళీ వెనక్కి ఆహ్వానించి ఎదురు పరిగెత్తుకుంటూ వెళ్ళి హత్తుకోవటం మనం చూస్తున్నాము. అలాంటి ప్రేమ మన ప్రభు అయింది. అలాంటి తృప్తి ఆయన మనకిస్తాడు. చివరిగా చూసిన వ్యక్తి మనము మేరీ.
మేరీ అంటే రెబలియన్ అర్థం వస్తుంది, లేకపోతే తిరుగుబాటు తెలుగులో చెప్తే. ఆ పేరుకి, ఆవిడ వ్యక్తిత్వానికి, ఆవిడ ఆలోచన ధోరణికి అటు సంబంధం లేదు, యాటిట్యూడ్కి సంబంధం లేదు. కానీ మనము గమనించినట్లయితే మనము దేవునికి విరుద్ధముగా చేస్తున్నాము కనుక మనము పాతాళానికి వెళ్తున్నాం. మనము దేవుడు ఒకటి కోరుకుంటూ ఉంటాడు, మన శరీరము వేరేది కోరుకుంటూ ఉంటుంది. అలాంటి సంఘర్షణ మేరీలో కూడా ఉండొచ్చు. కానీ ఆవిడ భక్తిపరురాలు, ఎటువంటి పాపం ఆవిడలో ఉండలేదు. ఆవిడ దేవునికి సమర్పించుకుంది. అక్కడ రెబలియన్ అనే మాట ఉంది చూసారా, ఆవిడ పేరుకి అర్థము. మరి ఆ కాలంలో ఉన్న ఆ సంఘానికి సంబంధించి, సమాజంలో సంబంధించి మరి ఆవిడ కేవలం నిశ్చితార్థమయ్యింది, వివాహం అవ్వలేదు. ఆ పరిస్థితిలో ఆవిడ గర్భం దాల్చడం అంటే మరి సమాజానికి విరుద్ధముగా చేస్తున్నట్టే కదా, తిరుగుబాటుగానే ఉంది కదా. సమాజానికి తిరుగుబాటుగా ఉందేమో కానీ దేవునికి మాత్రం ఆవిడ విధేయురాలుగా ఉంది. మన యొక్క ఈ రెబెలియస్ హార్ట్, తిరుగుబాటు హృదయము ఆయన పట్ల మనకుండే మరి ప్రేమగా, ఆయన పట్ల మనకుండే డివోషన్గా ఆయన మార్చగలడు. ఎందుకంటే మొదటి యోహాను 4:19లో ఆయనే మొదట మనలను ప్రేమించిన గనక మనము ప్రేమించుచున్నాము. ఆయన ఎలాంటి తిరుగుబాటు వ్యక్తినైనా సరే ఆయన ముందుగా ప్రేమించి మనం కూడా తిరిగి ప్రేమించే విధంగా చేయగలుగుతాడు ఆయన. సో మనము 5 స్త్రీల గురించి చూసాము. తామారు గురించి చూసాము, రాహాబు గురించి చూసాము, రూతు గురించి చూసాము, బత్షెబా గురించి చూసాము, మేరీ గురించి చూసాము. వీళ్ళందరి జీవితాల ద్వారా మనం గమనించాల్సింది ఏంటంటే పడిపోయిన మానవ స్వభావము, పడిపోయిన మానవ జీవితంలో దేవుడు రక్షణ అనేది తీసుకొద్దామనే కోరుకుంటున్నాడు ఆయన. మన యొక్క మూలాలతో ఆయనకి సంబంధం లేదు, మన యొక్క పూర్వీకులు లేకపోతే మన వంశముతో ఆయనకి ఎటువంటి సంబంధం లేదు, మనం గతంలో చేసిన పాపములతో ఆయనకి ఎటువంటి సంబంధం లేదు, మన భవిష్యత్తు ప్రణాళికలతో ఆయనకి ఎటువంటి సంబంధం లేదు, మనము ప్రస్తుతము ఏ పరిస్థితిలో ఉన్నామో కూడా ఆయనకి ఎటువంటి సంబంధం లేదు. ఆయనకి ఒకటే, తండ్రి ఆయనకి అప్పచెప్పిన వారిని మరి తీసుకురావటమే ఆయనకు కావాలి. యోహాను సువార్త 6:37 చూద్దాము. యోహాను 6:37, తండ్రి నాకు అనుగ్రహించిన వారందరూ నా యొద్దకు వత్తురు, నా యొద్దకు వచ్చువాని నేను ఎంత మాత్రమును బయటకు త్రోసివేయను. మరి ఆయన మన గతము గురించి ఎప్పుడు ఆలోచించడు, మన పూర్వీకులు ఎవరనేది ఆలోచించడు, మనం చేసిన పాపం గురించి ఆలోచించడు. ఆలోచించకుండా మనల్ని ఏం చేశాడు ఆయన వంశంలోకి చేర్చుకున్నాడు ఆయన. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:5-6 చూద్దాం. దీంతో ముగిస్తాను నేను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:5-6. తన చిత్త ప్రకారము దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. చూడండి, యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనిగా స్వీకరించడానికి మనల్ని ముందుగానే ఆయన నిర్ణయించుకున్నాడు. ముందుగా నేను చెప్పిన విధంగా మన మూలాలతో ఆయనకు సంబంధం లేదు, మన పూర్వీకులు వంశంతో సంబంధం లేదు, గతము పాపాలతో సంబంధం లేదు. అన్ని తుడిచేస్తాడు ఆయన. తూర్పు నుండి పడమర ఎంత దూరము అంత ఇదిగా మన పాపాలను ఆయన దూరపరుస్తానన్నాడు ఆయన. మన భవిష్యత్తు ప్రణాళికలతో ఆయన సంబంధం లేదు, మన ప్రస్తుతం ఎలాంటి చెత్త కుప్పలో ఉన్నామో కూడా ఆయన సంబంధం లేదు. మనల్ని మాత్రం ఆయన బయటికి తీసుకొస్తాడు. మనము చేయాల్సింది ఒకటే, ఆయనలో మనం విశ్వాసం ఉంచుకోవటమే. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:8-9 చూద్దాం.
ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:8-9 మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియ వలన కలిగినది కాదు గనుక ఎవడునూ అతిశయింపబడ వేలు లేదు. ఆయన కృప ద్వారా మనకు ఎలాంటి పరిస్థితి ఉన్నా సరే ఆయన మనం విశ్వసిస్తే ఆయన మనల్ని చేర్చుకుంటాడు, ఆయన రాజ్యంలోకి మనల్ని తీసుకుంటాడు. ఆ 5 స్త్రీలు ఆయన వంశావళిలో ఉన్న విధముగా మనల్ని కూడా ఆయన చేర్చుకుంటాడు. ఎటువంటి అభ్యంతరం ఆయనకు ఉండదు. మరి మనము ఆయన సన్నిధికి వెళ్తున్నామా? ఆయన్ని మనం విశ్వసిస్తున్నామా? పాప క్షమాపణ మనం అడుగుతున్నామా? ఒకవేళ మీరు ఇప్పటి వరకు నిర్ణయించుకోకపోతే ఇప్పుడు నిర్ణయించుకోండి, ఇప్పుడు అడగండి, ఆయన తట్టు తిరగండి. దేవుడి వాక్యాన్ని దీవించును గాక.